వాతావరణం మోహరించి ఉన్నది. ఈ సందర్భంగా 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమమైన అదనపు ప్రాజెక్టులు ఏమైనా మంజూరు చేసినరా ఈరోజు మనం మొట్టమొదట చర్చించుకుందాం. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసి అత్యంత వెనుకబడిన ప్రాంతం వలసల జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా వారే స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలు 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయినా మొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చిన హామీ ప్రకారము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము, కాబట్టి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని అడుగుతాడేమో అని నేను ఆశించిన. ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించలేదు, కానీ మోడీ గారిని చూసి మాకు ఓటు వేయండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అడగడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రచారానికి వచ్చింది. ఎప్పటి నుండో కొన్ని దశాబ్దాలుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు గోదావరి నదీ జలాలను తరలించడానికి అవకాశం ఉంది. మహారాష్ట్రకు సంబంధించిన కొంత భూమి ముంపుకు గురవుతున్నది, కాబట్టి మేం పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తాము. చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మీరు నిర్మించుకోండి, 152 మీటర్ల ఎత్తుతో మీరు నిర్మించుకుంటే మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన ప్రచారానికి వచ్చిన ఆదిలాబాదు జిల్లాకు 2,60,000 ఎకరాల సాగునీరు తాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం మీకు సంపూర్ణంగా సహకరించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మేము ముందుంటాము. కాబట్టి మా మోడీ గారిని మా బీజేపీని చూసి ఓటు వేయండి అని ఫడ్నవీస్ గారు ఏమైనా మాట ఇస్తారేమో అని చూసిన. ఆయన ఇవ్వకపోను. గతంలో కొన్ని ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర భూమి ఇస్తే ఆ భూమికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పి ఫడ్నవీస్ గారు మనల్ని అవమానించే విధంగా మాట్లాడి మనల్ని అవమానించి ఆ తర్వాత మాకు ఓటు వేయండి అని ఫడ్నవీస్ గారు అడగడం జరిగింది. అదేవిధంగా రెండోసారి బాధ్యత వహించిన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఆనాడు వరదలలో హైదరాబాద్ మునిగి ఈ ప్రాంతంలో కార్లు, ఆటోలు, సైకిల్ మోటార్లు, పేదవాళ్ళ ఇళ్లల్లో ఉండే టీవీలు, ఫ్రిడ్జులు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆనాడు నీట మునిగినాయి. ఆ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీకు కారు పోతే కారు ఇస్తాం, ఆటో పోతే ఆటో ఇస్తాం, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాం, మీ ఇళ్లల్లో మునిగిపోయిన వంట సామాగ్రితో సహా టీవీలు, ఫ్రిడ్జులు కూడా అన్నీ మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని అడిగి నిధులు తీసుకొచ్చి హైదరాబాదు నీట మునిగిన బాధితులను ఆదుకుంటాము అని చెప్పి బండి సంజయ్ గారు ప్రచారం చేసిండ్రు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాటిని ఆమోదించారు. ఈనాటి వరకు వీటి ఊసే ఎత్తలేదు. ఆనాడు ముంపుకు కారణమైన మూసీ ప్రక్షాళన కోసం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మూసీని పునరుద్ధరిస్తాం, మూసీని ప్రక్షాళన చేస్తామనే హామీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడి ఓటర్లకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నమ్మి దాదాపుగా
150 కార్పొరేటర్లు హైదరాబాద్లో ఉంటే భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 50 మంది కార్పొరేటర్లను 1/3 ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు బండి సంజయ్ గారు ఇచ్చిన బండి పోతే బండి, ఆటో పోతే ఆటో, లేకపోతే సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటారు ఇస్తా అని చెప్పి ఎన్నికల తర్వాత అడిగితే మీకు అందరికీ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ద్వారా మీకు ఇవన్నీ వస్తాయని ఆయన ఉచిత సలహా ఇచ్చిండ్రు. ఒక సామెత ఉన్నది, సత్రం భోజనానికి నెల్లూరి పెద్దారెడ్డి గారు రికమెండేషన్ లెటర్ ఇచ్చిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం. వాళ్ళు భోజనం పెట్టే సమయంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఉచితంగా పెడతారు. దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద ఎత్తున రికమెండేషన్ లెటర్ రాసి దాన్ని మొత్తం ఫ్రేమ్ కట్టించి పంపించాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ పొందడం ఎలా, ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళకి తెలియదా? దానికి బండి సంజయ్ గారి రికమెండేషన్ ఎందుకు? ఈనాడు కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 3 సార్లు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు మున్సిపల్లో ఓటు వేస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మేము అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నారు. ఇది నమ్మశక్యమైన మాటనేనా? మిమ్మల్ని నమ్మొచ్చా? 12 సంవత్సరాల మీ గత చరిత్రను చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోవాలని, నమ్మించి మోసం చేయాలని ఈరోజు మీరు ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు అని అంటే ఇది తెలంగాణ ఓటర్లను, తెలంగాణ ప్రజలను అవమానించినట్టు కాదా? అదేవిధంగా పదే పదే సందర్భం వచ్చినప్పుడు మేము ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము, ఇవన్నీ నిధులు తెచ్చినామని చెప్పి కేంద్రం నుంచి మంత్రులు ప్రహ్లాద్ జోషి గారు వచ్చి మన 20 లక్షల కోట్లు మీకు ఇచ్చినామనేదో ప్రకటన చేసి, ఇంకొక మంత్రి వచ్చి 6-7 లక్షలు అన్నారు. ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్ల రూపాయల ముచ్చటనే చెప్తున్నారు. దీనికి ఏంది అని అంటే నేను మా చీఫ్ సెక్రటరీ గారిని, ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడిగిన, నిజంగా ఈ నిధులు వచ్చినాయా, వస్తే ఎక్కడున్నాయి, ఎక్కడ దాచిపెట్టారు, మరి అందులోకి వెళ్ళి ఆ ఖజానాలో నుంచి కొంతైనా తీసుకొని ఇప్పుడున్న సమస్యల్ని మరి పరిష్కరిద్దాం. ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకపోయినాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఒకసారి నాకు వివరాలు చెప్పండి అని అంటే మా ఫైనాన్స్ సెక్రటరీ, మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి కూర్చొని, సార్ ఇందులో ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాలకు హక్కు ఉన్నది. జనాభా ప్రాతిపదికన, ఇతర ప్రాతిపదికన ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి 42 పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని చెప్పారు. నేను అడిగిన, మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ₹1, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 పన్నుల రూపంలో చెల్లిస్తే అందులో నుంచి 58 పైసలు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని తెలంగాణకు 42 పైసలు ఇస్తున్నారు అని చెప్పాను. అప్పుడు నేను మిగతా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటకకి ఎంత వస్తున్నది అని అడిగిన. ₹1 కర్ణాటక చెల్లిస్తే 16 పైసలు కర్ణాటకకి ఇస్తున్నారు. తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు అని అంటే ₹1 చెల్లిస్తే తమిళనాడుకి 26 పైసలు ఇస్తున్నారు. తెలంగాణకు 42 పైసలు ఇస్తున్నారు. కేరళకు 49 పైసలు ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకకి ₹1 కేంద్రానికి పన్ను చెల్లిస్తే 16 పైసలు తిరిగి మనకు పథకాల రూపంలో వస్తున్నాయి. తమిళనాడు ₹1 చెల్లిస్తే తమిళనాడుకు 26 పైసలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి 42 పైసలు వస్తున్నాయి ₹1కి. కేరళ రాష్ట్రానికి 49 పైసలు వస్తున్నాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ రకమైన వివక్ష ప్లానింగ్ కమిషన్ అంచనాలు లెక్కలు వేయడంలోనే లోపభూయిష్టంగా ఉండి
దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేస్తుంది. మనకు రావాల్సిన నిధులు మన వాటా సక్రమంగా దక్కడం లేదు అని చెప్పి అధికారిక లెక్కలు చెప్పారు. సరే మంచిది, మరి ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్కు ₹6.06 కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మధ్యప్రదేశ్కి ₹1 మధ్యప్రదేశ్ ప్రజలు పన్ను చెల్లిస్తే